మీరు కూడా ఒకప్పుడు హిందూ కాబట్టి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకొని యేసుప్రభుని నమ్ముకున్నారా? ఆడిది ఎప్పుడు ఏది లేదండి. ఇచ్చి ఎవరు ఇస్తారండి బాబు? దేవుని వ్యక్తిగతంగా మనం డబ్బులు ఇచ్చినా ఎవరు నమ్ముకోరండి. ఈ వేళ నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, నువ్వు దేవుడు నమ్ముకో అంటానండి. నా మటుకు నేను ఎవరు రారండి. విగ్రహాలు ఇడిచిపెట్టి ఎవరు రారండి. చాలా కష్టం అది. చాలా కష్టం అండి. అది డెవిల్ అండి, భయంకరం డెవిల్. నేను చాలా విగ్రహారాధన మామూలు కాదండి. అలాంటిది మరి దేవుడు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో, ఈ వాక్యం నా హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో, ఇంకా అన్నిటి మీద నాకు విరక్తి పుట్టేసిందండి. అన్ని రోత కింద చూశానండి. అటు సొంతంగా దేవుడు నాతో మాట్లాడబెట్టి నేను దేవుళ్ళకి వచ్చానండి. దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడబెట్టి నేను దేవుళ్ళకి వచ్చాను అంటే చాలా పవర్గా వచ్చేవాడిని దేవుడు మాట్లాడదు. మా పిన్ని అండి, ఎవరు కాదు. అప్పుడు ఆ రోజుల్లో 20 సంవత్సరాలు ఎక్కువ. పెళ్ళి అవ్వకపోతే ప్రభా మా పిన్ని పెళ్లి విషయం గొప్ప సారించి అంటే వారం తిరగకుండా పెళ్లి అయిపోయింది. వారం తిరగకుండా కుదిరిపోయిందండి పెళ్లి. అమ్మ బాబోయ్, జీవజలాలు ఓటండి. ఇంక దేవుడిని మర్చిపోతే ఇంక పుట్టగదులు ఉండవండి. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు లక్ష్మీకాంతం గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడికి పూజలు చేస్తూ, అలాగే రాముడికి పూజలు చేస్తూ, కృష్ణుడికి పూజలు చేస్తూ, తమ ఇష్టదైవమైన లక్ష్మీదేవికి పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి పూజలు చేస్తూ, దీపారాధన చేస్తూ, తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేస్తూ, దానికి పూజలు చేస్తూ, అలాగే ఆంజనేయుల దండకం ప్రతిరోజు 5 సార్లు దాన్ని చదువుతూ కంఠస్థ చేసి దాన్ని ప్రతిరోజు 5 సార్లు దాన్ని స్మరిస్తూ, రామదేవుని కథలు కూడా ప్రతిరోజు చదువుతూ, అలాగే తీర్థయాత్రలకు వెళ్తూ కాండ్రకోట నూకాలమ్మ తీర్థయాత్రకు వెళ్తూ, అలాగే పెద్దాపురం మరిడమ్మ తీర్థానికి వెళ్తూ, అలాగే ప్రతిరోజు అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ అన్ని దేవుళ్ళకి పూజలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా విగ్రహారాధన చేస్తున్న లక్ష్మీకాంతం గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు? సో ఎలా మరి సిస్టర్ విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని ఎలా తెలుసుకున్నారు? ఎలా ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు అసలు లక్ష్మీకాంతం అండి. చాలా భయంకర విగ్రహాలండి. ఎవరు నా వయసులో ఎవరు కూడా అలా చేస్తుండ్రు అనమాట అండి. అలాంటి టైంలోనే చిన్నప్పుడు తీర్థాలకు వెళ్ళేవాళ్ళు అండి. అదొక మాకు ఊరు దగ్గరలో కాండ్రకోట అని, పెద్దాపురం అని, చెదరాడని తీర్థాలు అనమాట. అక్కడ వెళ్తే డబ్బులు ఏమైనా కొనుక్కోమని, చిన్నపిల్లలకి డబ్బులు ఏమైనా కొనుక్కోమని ఇస్తేయండి. నాకు ఇంక పిచ్చి ఏంటంటే విగ్రహాలు కొని తెచ్చేసుకునేది అనమాట అండి. నేను ఇంకా వాటిని ఆరాధించేత నా దేవుడు నాకు ఇంటికి వచ్చేసాడు, ఇలా గుండ్లు కత్తేసుకుని పెట్టుకుని అలా వాటిని పూజించుకుంటూ ఉండేదానండి. అలా లక్ష్మీదేవి అంటే కూడా చాలా ఇష్టం అనమాట అండి. మా కార్తీక మాసంలో మా నాన్నమ్మ గారు కూడా వెళ్ళండి, తులసి ప్రదక్షిణ అండి, రావు ప్రదక్షిణ, ఆ రాళ్ళుది 2 దీపాలు పెట్టండి. మా అమ్మగారు చేసేవారు కాదు, కానీ మా నాన్నమ్మ గారు కూడా వెళ్ళండి. ఎన్ని పూజలు చేసేదానో చెప్పడానికి మామూలుగా కాదండి. నా భక్తి అంటే ఇంకా భయంకరమైన భక్తి.